అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏమి ఇచ్చాడు మనకి 7 మీటర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ నుంచి ఆపోజిట్ యొక్క టవర్ యొక్క టాప్ని 60 డిగ్రీస్ ఎలివేషన్తోను దాని యొక్క బాటమ్ని 45 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తోను చూసినట్లయితే ఈ టోటల్ టవర్ యొక్క హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏబి అనేది మనం బిల్డింగ్ అనుకుంటే దాని హైట్ 7 మీటర్స్, ఇది 7 మీటర్స్ కాబట్టి ఇక్కడ కూడా 7 మీటర్స్ ఏ ఉంటుంది. ఈ పార్ట్ హైట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. లెట్ ఇట్ బి h1 అనుకుందాం. టోటల్ హైట్ h, అప్పుడు ఎంత వస్తుంది మనకి h1 ప్లస్ 7 వస్తుంది. సో h1 ప్లస్ 7 చేస్తే మనకి టోటల్ హైట్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఎక్స్ మీటర్స్ అనుకుంటే ఇక్కడ ఎక్స్ మీటర్స్ ఉంటే ఇక్కడ కూడా మనకి ఎక్స్ మీటర్స్ ఏ ఉంటుంది. సో ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని మనం ఈ టోటల్ హైట్ ఆఫ్ ద టవర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి ఇచ్చిన డేటా అంతా మనకి ఒకసారి నోట్ చేసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈబిడి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈబిడి దట్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిబిడి ఈక్వల్ టు 45 డిగ్రీస్. సిబిడి దట్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ బీడి అన్న ఏసీ అన్న సేమ్, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్ మీటర్స్. అలాగే ఈడి హైట్ ఈక్వల్ టు h1 మీటర్స్. ఈడి హైట్ ఈక్వల్ టు h1 మీటర్స్. నెక్స్ట్ టోటల్ హైట్ ఈసీ దట్ ఈజ్ ఈక్వల్ టు h మీటర్స్. సో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిబిడి ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిబిడి తీసుకున్నాం, ఎందుకంటే 45 డిగ్రీస్ ఉంది కాబట్టి మనకి వాల్యూ సింపుల్గా ఈజీగా వస్తుంది. సో ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిబిడి tan 45 degrees equal to opposite side CD by adjacent side BD. Tan 45 value 1. CD height మనకి 7 మీటర్స్ ప్రాబ్లంలోనే ఇచ్చాడు కాబట్టి BD మనకి x అనుకున్నాం. సో దేర్ ఫోర్ x ఈక్వల్ టు 7. లెట్ ఇట్ బి ఫస్ట్ ఈక్వేషన్ లాగా అనుకుందాం. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద సెకండ్ ఈక్వేషన్. సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాం. సో ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ EBD, tan 60 degrees equal to opposite side ED by adjacent side BD. Value of tan 60 is √3, that is equal to ED height h1 by BD length మనకి x. సో xని లెఫ్ట్ సైడ్ తీసుకొని రండి, √3ని రైట్ సైడ్ తీసుకొని రండి. లేకుంటే h1 ఈక్వల్ టు x √3. ఇక్కడ మనకి x వాల్యూ ఆల్రెడీ 7 వచ్చింది. విల్ సబ్స్టిట్యూట్ హియర్ h1 ఈక్వల్ టు 7 √3. టోటల్ హైట్ ఆఫ్ ద టవర్ h ఈక్వల్ టు h1 ప్లస్ 7, దట్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ h1 ఈజ్ 7 √3 ప్లస్ 7. Take 7 common, we will get 7 into √3 plus 1. Therefore total height of the tower will be 7 into √3 plus 1. Okay. Question number 13. మనకి 75 మీటర్స్ లైట్ హౌస్ హైట్ ఉన్న లైట్ హౌస్ నుంచి 2 షిప్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక షిప్ 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇంకొక షిప్ 45 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయితే ఈ రెండు షిప్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. 75 మీటర్స్ హైట్ ఉన్న లైట్ హౌస్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న రెండు షిప్స్ని 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో ఒక షిప్ని, 45 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో ఒక షిప్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 2 షిప్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. సో మనము 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని తీసుకుందాం. ఇందులో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఇక్కడ యాంగిల్ లెట్ ఇట్ బి సమ్ PDA equal to 30 degrees. Angle PDA equal to 30 degrees. But these two are straight lines. These two are parallel lines. This acts as a transversal. So ఇక్కడ 30 degrees ఉంది కాబట్టి ఇక్కడ కూడా 30 degrees ఏ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది మనకి యాంగిల్ DAC ఈక్వల్ టు 30 degrees. సేమ్ యాంగిల్ DAC ఈక్వల్ 30 degrees. 75 మీటర్స్. మనం క్యాల్కులేట్ చేయాల్సింది AB డిస్టెన్స్. రెండు షిప్స్ మధ్య డిస్టెన్స్ ఎంత క్యాల్కులేట్ చేయాలి. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ DBC తీసుకుందాం. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్
tan 45 degrees equal to opposite side CD by adjacent side BC. Tan 45 value 1, that is equal to height of the CD మనకి 75 by BC ni let it with BC only. Bring BC towards the left hand side. BC equal to 75. Next second right angle triangle తీసుకుందాం. Second right angle triangle ఏంటి మనకి యాంగిల్ DAC. From the right angle triangle DAC tan 30 degrees, that is equal to opposite side CD by adjacent side AC. Tan 30 value 1 by root 3. Height of CD that is 75 by AC. Cross multiplication. AC equal to 75 into root 3. But AC equal to AB plus BC. Write AB plus BC, that is equal to 75 root 3. మనకి ఇక్కడ BC వాల్యూ 75 ఆల్రెడీ వచ్చింది. సో దేర్ ఫోర్ AB ప్లస్ 75 ఈక్వల్ టు 75 రూట్ 3. బ్రింగ్ 75 టువర్డ్స్ ద రైట్ హ్యాండ్ సైడ్. దేర్ ఫోర్ AB ఈక్వల్ టు 75 రూట్ 3 మైనస్ 75. టేక్ 75 కామన్. AB ఈక్వల్ టు 75 కామన్ తీసుకుంటే దట్ విల్ బి రూట్ 3 మైనస్ 1. దేర్ ఫోర్ distance between the two ships equal to మనకి 75 minus root 75 into root 3 minus 1 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. 1.2 మీటర్స్ టాల్ గర్ల్ ఇక్కడ ఉన్న బెలూన్ని 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూసింది. అదే బెలూన్ హారిజాంటల్గా కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత చూసినప్పుడు బెలూన్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees. ఇప్పుడు ఈ బెలూన్ ఇక్కడ నుంచి హారిజాంటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. బెలూన్ టోటల్ హైట్ ఇంక్లూడింగ్ గర్ల్ హైట్తో కలిపి ఇచ్చినప్పుడు 88.2. గర్ల్ హైట్ను మైనస్ చేస్తే మనకి 88.2 మైనస్ 1.2 చేస్తే మనకి 87 వస్తుంది. ఎందుకంటే గర్ల్ యొక్క హైట్ నుంచి మనం తీసుకుంటాం కాబట్టి కింద డిస్టెన్స్ మనం కన్సిడర్ చేయం, ఈ హైట్ని మనం కన్సిడర్ చేయం. సో ఇక్కడ ఉన్న 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లిస్ట్ అవుట్ చేద్దాం. యాంగిల్ EAB, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ EAB దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ DAC, యాంగిల్ DAC దట్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. హైట్ ఆఫ్ EB హైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు DC హైట్, రెండు సేమ్. మనకి ఎంత ఉంటుంది మనకి అంటే 87 meters. ఎందుకంటే ఈ టోటల్ హైట్ని మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే అందులో ఇంక్లూడింగ్ గర్ల్ హైట్ కూడా ఉంది కాబట్టి వీ షుడ్ నాట్ టేక్ ఇట్. ఓన్లీ 87 meters బెలూన్ హైట్ మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటాం, 87 meters. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏబీని ఏ అనుకుందాం, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ బీసీని బి అనుకుందాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, స్మాల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ EAB. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ EAB, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ మనకి 60 degrees. tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ EB by adjacent side AB. Value of tan 60 is root 3. EB, height of EB will be 87. ఇది 87 కాబట్టి ఇక్కడ కూడా 87 meters ఏ ఉంటుంది. 87 by EB distance మనకి A. Bring A towards the left hand side and root 3 towards the right hand side. A equal to 87 by root 3. Let it keep it like that. Next we will move on to the next right angle triangle. From right angle triangle, angle DAC. From right angle triangle DAC, tan 30 degrees equal to opposite side DC by adjacent side AC. Tan 30 value మనకి 1 by root 3. DC height same 87 meters by distance between AC. This will be A plus B.
Cross multiply a plus b towards the left hand side and root 3 towards the right hand side. 87 into root 3. But a value మనకి ఇక్కడ ఆల్రెడీ 87 by root 3 వచ్చింది. We'll substitute here 87 by root 3 plus b, that is equal to 87 root 3. Since a equal to 87 by root 3. Bring 87 by root 3 towards the right hand side. B equal to 87 root 3 minus 87 by root 3. 87 root 3 minus 87 by root 3. Next page lo raddam. B equal to 87 root 3 minus 87 by root 3. Take LCM root 3. Root 3 into root 3, 3. 87 into 3 minus 87. So take out LCM 87 outside. It will become 3 minus 1 by root 3. This is 87 into 2 by root 3. It will become 2 7 ja 14, 2 8 ja 16, 174 by root 3. Again we should rationalize this. Denominator lo manaki root part undi kabatti irrational part ni remove cheyali. So b equal to 174 by root 3 into root 3 by root 3. Then it will become 174 root 3 by 3. Cancellation cheste 3 5 ja 15, 3 8 ja 24. B equal to 58 root 3. So balloon ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అంటే 58 రూట్ 3 మీటర్స్ డిస్టెన్స్ మూవ్ అయింది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బెలూన్ ఫ్రమ్ పాయింట్ ఈ టు పాయింట్ డి ఎంత అంటే మనకి 58 రూట్ 3 మీటర్స్. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. సిడి అనే టవర్ మీద నుంచి ఒక పర్సన్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే ఒక కార్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees చూస్తున్నాడు. 6 seconds తర్వాత ఈ కారు ఇక్కడికి వచ్చింది. అప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 degrees చేంజ్ అయింది. సో ఏ నుంచి బి దాకా కార్కి 6 seconds పడితే ఇదే యూనిఫామ్ స్పీడ్తో వెళ్ళినప్పుడు బి నుంచి సి అంటే ఫుట్ ఆఫ్ ద టవర్ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చూడండి. సిడి అనేది ఒక టవర్. ఈ టవర్ మీద టాప్లో ఉన్న ఒక పర్సన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న ఒక కార్ని చూస్తున్నాడు 30 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో. 6 seconds తర్వాత కారు పాయింట్ బి దగ్గరకు వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 degrees. ఇప్పుడు ఇక్కడ నుంచి కారు బి నుంచి సి దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది అని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ యాంగిల్ పీడిఏ ఈక్వల్ టు 30 degrees. సో పీడిఏ 30 degrees అయినప్పుడు యాంగిల్ డిఏసి కూడా 30 degrees. ఎందుకని అంటే ఈ రెండు లైన్స్ మనకు ప్యారల్గా ఉండడం వల్ల దిస్ లైన్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్స్వర్సల్. కాబట్టి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇప్పుడు ఈక్వల్ కాబట్టి పీడిఏ ఈక్వల్ టు యాంగిల్ పీడిఏ దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏసి దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏసి దట్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అలాగే యాంగిల్ పీడిబి ఈక్వల్ టు యాంగిల్ డిబిసి దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. హైట్ ఆఫ్ ద టవర్ సిడి మనం హెచ్ అనుకుందాం. అలాగే ఏబి టైం ఏ నుంచి బి దాకా రావడానికి టైం 6 seconds అయితే బి నుంచి సి దాకా రావడానికి కనుక్కోవాలి. మనం ఏబిబిసి అయినా యూజ్ చేద్దాం ప్రాబ్లంలో, ఈజీగా ఉంటుంది సింప్లిఫికేషన్కి ఈ ప్రాబ్లంకి. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ small right angle triangle DBC as usual. We'll take the small one first. Tan 60 degrees equal to opposite side CD by adjacent side BC. Tan 60 value root 3. CD మనం h అనుకుందాం, h by BC. Cross multiplication BC equal to h by root 3. ఇది ఇలాగే ఉంచి నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ డిఏసి. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిఏసి tan 30 degrees, this is tan 30 degrees equal to opposite side same CD by adjacent side AC. Tan 30 value 1 by root 3 that is equal to CD height h by AC. H equal to AC by root 3. ఇక్కడ BC root 3 equal to h. So both h and h are equal.
Therefore, equate these two. BC root 3 equal to AC by root 3. Next, BC root 3 that is equal to AC. AC means AB plus BC. So, AB plus BC by root 3. Bring root 3 towards the left hand side. Root 3 left hand side తీసుకొని వద్దాం. అప్పుడు BC root 3 into root 3 equal to AB plus BC. BC root 3 into root 3 will become 3BC. That is equal to AB plus BC. Bring BC towards the left hand side again. 3BC minus 2BC equal to AB. That is 2BC equal to AB. BC equal to AC by 2. BC equal to, sorry, AB by 2, not AC, this is AB. BC equal to AB. BC equal to AB by 2. AB వాల్యూ ఆల్రెడీ మనకి ఎంత టైం పట్టింది అన్నాడు, ఏ నుంచి బి దాకా రావడానికి 6 సెకండ్స్ పడితే బీసీకి ఎంత టైం పడుతుంది అంటే అందులో హాఫ్ సెకండ్స్ అంటే 6/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ టేక్స్ 3 సెకండ్స్ అనమాట. అంటే ఏ నుంచి బి రావడానికి 6 సెకండ్స్ పడితే బి నుంచి సికి రీచ్ అవడానికి ఇట్ టేక్స్ 3 సెకండ్స్. ఆ కార్ మనకి ఫుట్ ఆఫ్ ద టవర్ రీచ్ అవడానికి 3 సెకండ్స్ పడుతుంది అన్నాడు. ఓకే, therefore time taken by the car to reach from B to C equal to 3 seconds. నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో. ఇక్కడ ఒక టవర్ ఉంది, సిడి అనే టవర్ని 2 పాయింట్స్ అంటే ఒక పాయింట్ 4 మీటర్స్ డిస్టెన్స్ నుంచి ఇంకొక పాయింట్ 9 మీటర్స్ డిస్టెన్స్ నుంచి ఆ టవర్ యొక్క టాప్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ రెండింటిని యాడ్ చేస్తే కాంప్లిమెంటరీ అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇవ్వలేదు మనకి, ఓన్లీ డిస్టెన్స్ ఇచ్చాడు. పాయింట్ ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి ఒక పాయింట్ 4 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది, ఇంకొక పాయింట్ 9 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. వాటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ మాత్రం సమ్ ఆఫ్ దర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఆర్ కాంప్లిమెంటరీ అన్నాడు. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తీటా అనుకుందాం, కాంప్లిమెంటరీ కాబట్టి ఇట్ విల్ బి 90 మైనస్ తీటా. హైట్ ఆఫ్ ద టవర్ కూడా ఇవ్వలేదు మనకి, లెట్ ఇట్ బి హెచ్. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ హైట్ ఆఫ్ ద టవర్ 6 మీటర్స్ అని మనం ప్రూవ్ చేయాలి. వీ షుడ్ ప్రూవ్ దట్ ద హైట్ ఆఫ్ ద టవర్ షుడ్ బి ఈక్వల్ టు 6 మీటర్స్ అని. సో యాజ్ యూజువల్ మనము ఇందులో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లిస్ట్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ డిబిసి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిబిసి దట్ ఈజ్ ఈక్వల్ టు తీటా. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిఏసి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిఏసి దట్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ తీటా. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ కాబట్టి. అలాగే బీసీ డిస్టెన్స్ ఇచ్చాడు మనకి, బీసీ ఈక్వల్ టు 4 మీటర్స్. అలాగే ఏసీ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు, ఏసీ ఈక్వల్ టు 9 మీటర్స్. హైట్ ఆఫ్ ద సిడి మనకి క్యాలిక్యులేట్ చేయాలి, ప్రూవ్ చేయాలి, హెచ్ ఈక్వల్ టు 6 మీటర్స్ అని. ఇలా హెచ్ అనుకుందాం మనం. సో టేక్ అవుట్ ద ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిబిసి tan theta equal to opposite side by adjacent side, that means CD by BC. Tan theta equal to CD value h అనుకున్నాం మనం, h by BC equal to 4. Let it be like that only. దాన్ని అక్కడితో ఆపేద్దాం మనము. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ట్రయాంగిల్, ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ DAC. సేమ్, లెట్ వి టేక్ కాట్ హియర్. ప్రాబ్లం ఈజీగా రావడం కోసం మనం కాట్ తీసుకుందాం. కాట్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాట్ తీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు ఏసీ, ఆపోజిట్ సైడ్ సిడి. యాజ్ వీ నో ఫ్రమ్ ట్రిగనోమెట్రీ, కాట్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు tan theta. Cot 90 minus theta equal to tan theta. AC, that is equal to distance between A and C is 9 and CD height of the tower equal to h. Here also tan theta and here also tan theta. So this is equation 1 and this is equation 2. As both tans are equal, from 1 and 2 we can equate these two. That is equal to h by 4, that is equal to 9 by h. Cross multiply both. You will get h into h equal to h square, that is equal to 4 9 ja 36. Becomes square root h equal to 36, that is equal to root 36 is 6 meters. Therefore height of the tower equal to 6 meters. మనల్ని ప్రూవ్ చేయమని చెప్పింది కూడా హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు 6 మీటర్స్ కాబట్టి ఇక్కడ కూడా హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు 6 మీటర్స్. దీంతో
మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అయిపోయింది. మీకు ఈ చాప్టర్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థం కానివి ఏమైనా ఉన్నా, ఎక్కడైనా ఏమైనా మీకు క్వశ్చన్స్ అడగాలనిపించినా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.